హాయ్ నమస్తే బూంజా గార్డెన్కి స్వాగతం అండి. మా వాటర్ యాపిల్ చెట్టు ఫస్ట్ టైము కాస్తుంది. ఫస్ట్ ఒక 3 కాయలు కాసింది, అవి కోసుకున్నాం. మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఎన్ని కాయలు వచ్చాయో. ఇది ఈ సంవత్సరమే నాటుకున్నాము. ఇంకా నేల మీద కదా పెద్ద చెట్టు అయ్యి కాయలు కాస్తున్నాయి. మా జామ చెట్టు ఎనీ టైం కాస్తూనే ఉంటుంది. ఎన్ని కాయలు కాసాయో చూడండి. ఈ 2 కాయలు అయితే కేజీ ఉంటాయి. ఇవి ఇలాగనే పండుతున్నాయి. దీనికి ఎటువంటి ఎరువులు వేయట్లేదు. నీళ్ళు అప్పుడప్పుడు పడుతుంటాం. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. కవర్లు కట్టాను. కవర్లు కట్టి కానీ కలర్ కూడా బాగానే ఉంది. కవర్లు కడితే ఆ కవర్లకి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న కన్నాలు పెట్టుకోవాలి. లేదంటే కాయలు లోపలే కుళ్ళిపోతాయి. ఈ పండుగ బెడత లేకుండా కాపాడుకోవాలంటే కొన్ని కవర్లు మనం కట్టుకోవాలి. ఆన్లైన్లో కూడా కవర్లు దొరుకుతాయి. ఇలాంటివి కట్టేటప్పుడు మాత్రం చిన్న చిన్న కన్నాలు మాత్రం పెట్టుకోవాలి. సూదితోనైనా లేదంటే చిన్న కరపులు ఉంటాయి కదా, కరపులతో గుచ్చేసిన ఆ కవర్లకి గాలి బాగా వెళ్తుంది. ఇంకా ఎవరు వచ్చినా మా ఇంటికి ఆ చెట్టుని చూసి అలా నిల్చుంటారు. ఇంకా పళ్ళుని అన్నయ్య అయితే కొన్ని పళ్ళు కోసి పెడతారు వచ్చే వాళ్ళకి. కొన్ని చెట్లు అయితే అలాగే పాడైపోతాయి. ఇది ఇంటి ముందర ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు చూసి ఇంకా కావాలి అని అడుగుతారు. ఇంకా అన్నయ్య కూడాను వాళ్ళు అడగక ముందు కోసి పెడతారు. ఇవి చేతికి ఇలాగ అందుకుంటాం, కూర్చొనే కోసుకోవచ్చు. అంత చిన్న చెట్టు. మళ్ళీ పూతకొచ్చింది. చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి. నాటుకునే వంకాయ మొక్కండి, పొడవ వంకాయ ఎంత బాగా వచ్చిందో. రణపాలు, ఇదంతా పుదీనా. నేల మీద వేసాం కదా, అల్లుకుంటుంది ఇలాగా. బంతి పువ్వులు సీజన్ లేకుండా పూస్తూనే ఉన్నాయి. ఎండాకాలంలో కూడా గ్రీన్గా కనిపిస్తున్నాయి మా పూల మొక్కలు, మా పళ్ళ మొక్కలు అన్నీను. ఈరోజు కొన్ని పళ్ళు కోసుకుంటాను, ఎక్కువ తీసుకోను. ఎన్ని తినాలనుకుంటే అన్నీ కోసుకోవాలి. 3 పళ్ళు లాగా తీసుకున్నాను. 3 పళ్ళు సరిపోతాయి. ఇంకా మళ్ళీ అవన్నీ మళ్ళీ కవర్లు ప్యాక్ చేస్తాను జాగ్రత్తగా. ఈ కవర్లో ఒక 5 జామకాయలు ఉన్నాయి. అలా కట్టించుకున్నాను. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా. ఒక్కొక్క కొమ్మకి ఒక 2, 3 ఇలాగ కాసున్నాయి. అన్నీ కలిపి ఇలాగ కవర్లు కట్టుకుంటున్నాను. ఇగో కాయలు ఇన్ని కోసుకున్నాను. 3 కేజీకి ఎక్కువ ఉంటాయి, కేజీ పావు ఉంటాయి. గ్రీను రెడ్ 2 కలిసాయి. పళ్ళు అయితే రౌండ్గా ఉన్నాయి, లాంగ్ సైజ్ కాదు. ఇంకా అలాగా పూస్తూనే ఉంది. వాటర్ యాపిల్ ఉందో మళ్ళీ పువ్వు స్టార్ట్ అయింది. ఇదంతా రేగి పువ్వే, గ్రీన్ యాపిల్ పేరు ఇది. నిమ్మ చూడండి, నిమ్మ కూడా అలాగా కాస్తూనే ఉంది. ఇది ఎనీ టైం కాస్తూనే ఉంటుంది. ఇది హైబ్రిడ్ రకమే, గుత్తు గుత్తులు కాస్తుంది, ఎనీ టైం కాస్తుంది. ఇందులో ఎక్కువ నిమ్మరసం కూడా ఉంటుంది. కొన్ని కాయల్లో నిమ్మరసం రాదు, చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న కాయలో కూడా ఎక్కువ రసం వస్తుంది. ఇందులో ఎన్ని ఉన్నాయో ఒక 6-7 కాయలు ఉన్నాయి. ఇది వైట్ వాటర్ యాపిల్, నాటు రకం.
ఇంక ఇది కట్ చేసుకోలేదు, కిందనే ఇలా కాయలు కోసుకోవచ్చు. ఆహా, ఏంటి కాయలు! 6 కాయలు ఉన్నాయి దీంట్లో, చిన్న చిన్న పిందులు. ఎన్ని కాయలు వచ్చాయంటే అన్ని వచ్చాయి. దీనికంక నేను ఎటువంటిది ఎరువులు వాడలేదు. ఇది ఆర్గానిక్ గానే పండుతాయి. తోటలో పండించే ప్రతి ఒక్క పంట మేము ఆర్గానిక్ గానే పండించుకుంటాం. ఈ యూరియాలు, గ్రోమర్లు అటువంటి ఏమీ మేము వాడమండి. అవి కొబ్బరికి, నెక్స్ట్ జీడికైతే వాడుతాం. అవి సంవత్సరానికి ఒకసారి కదా, ఆ ఎరువులు లేకపోతే ఆ పంట రాదు. ఇప్పటికే సగం నష్టం వచ్చింది జీడి వల్ల. ఇది నిమ్మలాగా లేదు, దీని స్మెల్ చూస్తే నిమ్మలాగా అనిపించట్లేదు, బత్తాయిలాగా అనిపిస్తుంది. బత్తాయి చెట్టు ఏమో బత్తాయిలాగా అనిపిస్తుంది. ఇది కాయలు కాసాక ఏంటి అని అర్థం అవుతుంది. దీనికి ముళ్ళులు కూడా ఎక్కువ లేవు, ఈ చెట్టుకు ముళ్ళులు కూడా ఎక్కువ కనిపించట్లేదు. నిమ్మకైతే ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి, బత్తాయికి పెద్ద పెద్ద ముళ్ళులు ఉంటాయి, ఒలంగా ఉంటాయి. అయితే ఇంతవరకు ఫ్లవరింగ్ కనిపించట్లే. దీని పూత వచ్చాక మనకు అర్థం అవుతుంది, పూత వచ్చి కాయలు కాసాక అర్థం అవుతాయి. ఆరెంజ, నిమ్మ, బత్తాయి అనేది కాపు వచ్చాకే తెలుస్తుంది. ఈ బరువుకి అరటి చెట్టు ఎలా ఇరిగిపోయింది, ఎక్కువ బరువు ఇలాగా మొత్తం నేల మీదకే ఒరిగింది. ఆ ఆరెంజ్ చెట్టుకి చూడండి ఎన్ని కాయలు కాసాయో. నిమ్మకాయలా కనిపిస్తున్నాయి కానీ ఇది ఆరెంజ్. నేను అనుకోలేదు ఇంత తొందరగా కాస్తుందని. ఇది పొడి మొక్కే, తాయి నిమ్మలా కనిపిస్తుంది. తాయి నిమ్మను ఇలాగే పెద్ద పెద్ద కాయలు, కానీ ఇది ఆరెంజ్. ఈ గుత్తుకు 3 ఉన్నాయి. నేను ఒకరోజు మామిడికాయలు వీడియో పెడతానండి, మామిడి చెట్లు అన్నీ చూపిస్తాను ఒకరోజు. ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు, జీడి పంట సీజన్ కదా, టైం సరిపోవట్లేదు. కేవలం ఒక మామిడి చెట్లు మాత్రమే, అదొక వీడియో చేసి చూపిస్తాను. చాలా ఉన్నాయి మా తోటలో, అయితే ఈ ఒకటే నేను చూపిస్తాను ఇప్పుడు అయితే ఈ వీడియోలో. ఈ గుత్తుకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పండేకంక నేను ఒక వీడియో పెడతాను. ఇవైతే మేము అమ్మము, మా ఇంటి కోసం పళ్ళు కోసం ఉంచుకుంటాం, ఇంటికే వాడుకుంటాం. మా బుల్లి మామిడికాయలు.